తిరుమల శ్రీవారి పరకామణిలో గతేడాది జరిగిన చోరీ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. పెంచలయ్య అరెస్టుతో ఈ వ్యవహారంపై మరోసారి చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆయనెవరు, టీడీపీలోకి ఎలా ప్రవేశించారు అనే దానిపై డిస్కషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఈ అంశంపై టీటీడీ కూడా ప్రకటన విడుదల చేసింది. జనవరి 11, 2025న పరకామణిలో విధులు నిర్వహిస్తున్న అబ్రిపో సంస్థకు చెందిన పెంచలయ్య 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను అపహరించేందుకు ప్రయత్నించగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపింది. ఈ ఘటనపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి 13వ తేదీన రిమాండ్ కు పంపినట్లుగా వెల్లడించింది. పోలీసు దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇంటి వద్ద ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా ఘటనా స్థలంలో 100 గ్రాముల బంగారం బిస్కెట్, ఇంటి సోదాల్లో 555.5 గ్రాముల బంగారం ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు, పోలీసు కస్టడీలో అదనంగా 76 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని వివరించింది. అయితే పరకామణిలో బంగారు బిస్కెట్ అపహరించే ప్రయత్నం చేస్తూ పట్టుబడిన వ్యక్తి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మనిషేనని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఆరోపించారు. 2023లో 3 లక్షలు తీసుకుని అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పించింది కరుణాకర్ రెడ్డి అని కూడా తెలిపారు. 2024లో దొంగతనాలు చేయడం ప్రారంభించిన పెంచలయ్య 2025లో పట్టుబడ్డారని స్పష్టం చేశారు.